సాధారణంగా మనం ఎక్కడైనా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ చూసి ఉంటాం, ఫ్రెండ్స్ గ్రూప్ చూసి ఉంటాం. కానీ ఈ వాట్సాప్ గ్రూప్ ప్రత్యేకం. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 22,600 మంది శ్రీనివాసుల పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీరందరూ ఒకే వేదికపై కలిశారు. కరీంనగర్ పట్టణంలో 2,000 మంది శ్రీనివాసులు సమావేశమై వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ అద్భుత ఆలోచనలకు మూలం ఊట్కూరు శ్రీనివాసులు రెడ్డి. గత సంవత్సరం దైవజ్ఞ శ్రీనివాస్ ఆశీస్సులతో మనమంతా శ్రీనివాసులు అనే వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించారు. ఈ గ్రూప్లో చేరిన సభ్యులంతా తమ అనుభవాలను, వృత్తిపరమైన సలహాలను పంచుకుంటూ కష్టకాలంలో ఉన్న సభ్యులకు సహకారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి మరింత ముందుకు వెళ్లి కరీంనగర్ శ్రీనివాసుల పేరుతో 3 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 43 శ్రీనివాస్ పేరుతో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో దాదాపు 22,500 మంది సభ్యులున్నారు. శ్రీనివాసులు మొదటి వార్షికోత్సవం గత సంవత్సరం అక్టోబర్ 27న నిర్వహించి 700 మంది తలసేమియా బాధితులకు రక్తదానం శిబిరం నిర్వహించారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని తెలంగాణ, ఆంధ్ర నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా, బెంగళూరు నుంచి కూడా ఈరోజు పొద్దున్నే ఉదయం 3 మిత్రులు రావడం జరిగింది. ఇట్లా అంటే ఒక పండుగ లాగా మీరు కరీంనగర్ అంతా చూస్తున్నారు. ఆల్రెడీ బ్యానర్లతో నిండిపోయింది, దాదాపు 300 బ్యానర్లతో నిండిపోయింది. నెల రోజుల నుంచి మా శ్రీనివాస మిత్రులందరూ దీన్ని గ్రామ స్థాయి వరకు, అంటే గ్రామ స్థాయిలో ఉన్న శ్రీనివాసులు కూడా దీన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసుకుంటూ ప్రతి ప్లేస్ నుంచి, అంటే గ్రామాల స్థాయి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఈరోజు ముందుగా మేము మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే 2 సంవత్సరాల కింద ప్రారంభించామో, గౌతమ్ విశిష్ట అనే మిత్రుడు మాకు ఒక తలసేమియా కోసం రక్తదానం చేయండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము క్యాంపుల ద్వారా, తర్వాత రోజువారీగా దాదాపు 1,000-1,200 మందికి రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు కరీంనగర్ దాకా రావడం, ఈ శ్రీనివాసుల నామధేయంతో ఒక అద్భుతమైనటువంటి సమూహం గ్రూప్ ఏర్పడటం, వీళ్ళు అనేక సమాజ హిత కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా శుభ పరిణామం. మనం చాలా ఆశ్చర్యపోతాం. సనాతన హైందవ ధర్మం ఎంత పురాతనమైందో ఎవరు చెప్పలేరు. అసలు ఎన్నిసార్లు ఈ హైందవ ధర్మానికి విఘాతం కలుగుతుంది అనుకుంటుంటామో అన్నిసార్లు భగవంతుడు ఇంకొక ఏదో ఒక ఉపాయంతో, ఏదో ఒక వ్యవహారంతో ఈ హైందవ ధర్మాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాడు. మేము ఇప్పుడు అదే ఆనందపడుతున్నాం. హిందువులందరూ ఒకటిగా ఉండి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలో మన శ్రీనివాస్ నామధేయం వాళ్ళని చూసుకొని మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం తీసుకుందాం. ఈరోజు